తాజా అంశం చూస్తున్నాం. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. అలాగే అదేవిధంగా తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి కూడా 41A నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి. చందు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఇటీవల వచ్చిన తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఫోన్లో బెదిరించడం పైన పులివెందుల పోలీసులు 3 రోజుల కిందట కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నలుగురికి 41A నోటీసులు జారీ చేశారు. ఉదయమే హైదరాబాద్ కి వెళ్లిన పులివెందుల పోలీసులు వివేక హత్య కేసులో నిందితులుగా ఉండి బెయిల్ పైన బయట ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇద్దరికి కూడా ఉదయమే వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఆ నోటీసులు అందినట్లు కూడా వాళ్ళు వివరణ తీసుకుని వచ్చారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పులివెందుల్లో ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి, అదేవిధంగా తుమ్మలపల్లికి చెందినటువంటి గంగాధర్ రెడ్డికి కూడా 41A నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు పైన 3 రోజుల కిందట పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఈ విశ్వనాథ రెడ్డిని తీవ్ర స్థాయిలో బెదిరించారు. పార్టీ ఏ విధంగా మారుతావు, పార్టీ మారితే నీ ఎంత చూస్తాం, నీ కథ చూస్తాం అనే విధంగా భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించారనేది కూడా ఆ బాధితుడు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు వీరిని విచారించడానికి 41A నోటీసులు జారీ చేశారు. వారం రోజుల లోపల పులివెందుల పోలీస్ స్టేషన్ కి లేకపోతే న్యాయవాది సమక్షంలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు నమోదైన నేపథ్యంలో మీరెవరు కూడా ఎలాంటి బెదిరింపులకు గాని తదుపరి చర్యలకు గాని పాల్పడకూడదు. దాని తర్వాత ఏదైనా పరిణామాలు జరిగితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నోటీసులు అందుకున్న వారిలో వివేక హత్య కేసులో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోర్టు స్పష్టంగా చెప్పింది, తెలంగాణ వదిలి వెళ్లకూడదు, ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు, సాక్షులను కూడా ప్రభావితం చేయకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి విశ్వనాథ రెడ్డిని తీవ్ర స్థాయిలో ఫోన్లో బెదిరించారనేది కూడా ఆ కాల్ డేటాను కూడా బాధితుడు పోలీసులకు అందజేశారు. దీనిపైన తదుపరి చర్యలు ఏం చేయాలనే దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా అయితే 41A నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని భావిస్తున్నారు. తదుపరి చర్యలు ఏం చేయాలనేది పోలీసు ఉన్నతాధికారులు తర్జన పడుతున్నారు. ఈ మేరకు నోటీసులు అయితే ఇవాళ నలుగురికి జారీ చేశారు. ఈ వారం రోజుల లోపల వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళు సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చందు. రైట్ మురళి, ధన్యవాదాలు మురళి.